నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మాజీ రాష్ట్రపతిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పర్యటించిన రామ్నాథ్ కోవింద్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం. బెస్ట్ పిఎస్గా రాజేంద్రనగర్, సీఎం అభినందనలు. వైసీపీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, సీఎం జగన్ గొంతు కోశారని ఆవేదన. రేపు ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలు, రానున్న లోక్సభ ఎలక్షన్ పైన ప్రత్యేక దృష్టి. వైసీపీకి షాక్, టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా. జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన లోకేష్. జిల్లాల పర్యటనకు సిద్ధమైన మాజీ సీఎం కేసీఆర్, ఇక రంగంలోకి దిగనున్న గులాబీ బాస్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్న మంత్రి జూపల్లి, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన జూపల్లి. చివరి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్, టెస్ట్ కెరీర్ కి ఘనంగా వీడ్కోలు పలికిన వార్నర్. మాజీ మంత్రి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కోవింద్కు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందికి తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమని పేర్కొంది. ఎస్మా ప్రయోగిస్తే తప్పకుండా విధుల్లో చేరాలి, లేదంటే తొలగిస్తారు. సమ్మె కాలానికి వేతనంలోనూ ప్రభుత్వం కోత విధించినట్లు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. సుమారు 3,000 రూపాయలు తగ్గించి 8,050 జమ చేసినట్లు చెబుతున్నారు. దేశంలో ఉత్తమ పిఎస్గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. ఈ మేరకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ నాగేంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి అవార్డు అందుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నాగేంద్రబాబుకు అభినందనలు తెలిపారు. మిగతా పోలీస్ స్టేషన్లు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు టికెట్ రాలేదని బయటకు పంపించారు. జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్నారు. తాను రాయదుర్గం, తన భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రేపు ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ స్థానాల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయి, బలాలేంటి, బలహీనతలేంటి, ప్రజల్లోకి మరింత బలంగా ఎలా వెళ్లాలనే దానిపై ప్రతి సెగ్మెంట్కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సహా ఇతర నేతలు ఎన్నికల రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. టీమిండియా క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల వైసీపీలో చేరిన రాయుడు పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా అని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం, వేతనంలో కోత, నియంత పోకడలకు పరాకాష్ట అన్నారు. జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అంతిమంగా అంగన్వాడీ కార్యకర్తలే విజయం సాధిస్తారని లోకేష్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని హరీష్ రావు అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలనలో అప్పలకుప్పగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. జుక్కల్ నియోజకవర్గంలోని రాజారాం తండాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేస్తామని జూపల్లి హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. తన చివరి టెస్ట్ ఇన్నింగ్ ఈ రోజు ఆడేశారు. పాకిస్తాన్తో జరిగిన 3వ టెస్టు 2వ ఇన్నింగ్స్ వార్నర్ 57 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున వార్నర్ 112 టెస్టులు ఆడగా 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మాజీ రాష్ట్రపతిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పర్యటించిన రామ్నాథ్ కోవింద్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం. బెస్ట్ పిఎస్గా రాజేంద్రనగర్, సీఎం అభినందనలు. వైసీపీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, సీఎం జగన్ గొంతు కోశారని ఆవేదన. రేపు ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలు, రానున్న లోక్సభ ఎలక్షన్ పైన ప్రత్యేక దృష్టి. వైసీపీకి షాక్, టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా. జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన లోకేష్. జిల్లాల పర్యటనకు సిద్ధమైన మాజీ సీఎం కేసీఆర్, ఇక రంగంలోకి దిగనున్న గులాబీ బాస్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్న మంత్రి జూపల్లి, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన జూపల్లి. చివరి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్, టెస్ట్ కెరీర్ కి ఘనంగా వీడ్కోలు పలికిన వార్నర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.